హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 140. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూరమ్మత్త జస్ట్ రాజీ గురించి రాజారావు గారికి తెలియాలి అని అనుకొని కాఫీలో కారం కలిపింది. కాఫీలో కారం కలిపినందుకు రాజీ వచ్చి మీరాని తిడితే రాజారావు గారి మనసులో రాజీ గురించి కొంచెమైనా అనుమానం క్రియేట్ చేయాలి అని అనుకుంది. కానీ అది కాస్త ఇంకా ఎక్కడికో దారి తీసి ఏవేవో బయటపడ్డాయి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా రాజీ కూడా దొరికిపోయింది. అలాగే రోషన్ కూడా దొరికిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. దీనివల్ల ఇంకో మంచి కూడా జరిగింది. అదేంటంటే అభికి మంజు మీద మంచి అభిప్రాయం కలిగింది. ఇష్టము అని చెప్పలేం, కానీ గౌరవం పెరిగింది. తనని తాను రక్షించుకోగల స్ట్రాంగ్ అమ్మాయి అని అర్థమైంది అభికి. తీసుకెళ్ళండి సార్ వీణ్ణి అని అన్నారు సూరమత్త గారి కొడుకు మూర్తి. అభి బయట ఉన్న కానిస్టేబుల్ని పిలిచి రోషన్ని తీసుకెళ్ళమని చెప్పాడు. అభి, ఈ విషయం పంచాయతీలోకి వెళ్ళకూడదు, అలా అని వీడికి శిక్ష పడకుండా కూడా ఉండకూడదు అని అన్నారు రాజారావు గారు. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని అన్నాడు అభి. సారీ, మీరు ఇక్కడికి ఎందుకో వచ్చి ఉంటారు, ఇక్కడ ఇంకేదో జరిగింది అని అన్నాడు చక్రి. ప్లీజ్ రండి, లోపలికి వచ్చి కూర్చోండి అని ఆహ్వానించాడు చక్రి. లేదు, నేను జస్ట్ మిమ్మల్ని కలిసి వెళ్ళడానికి వచ్చాను. ఈ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ నా అండర్లోకి వస్తుంది. ఇక్కడ చాలా తక్కువ సదుపాయాలు ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని మా కమిషనర్ గారు చెప్పారు. అలాగే చూస్తూ ఉంటే ఇక్కడ క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్నట్టుందిగా. చిన్న ఊరు ఇలా క్రైమ్ న్యూస్లో ఉంటే బాగోదు, అందుకే కొంచెం ధ్యాస పెడదామని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు అభి. ఇది చాలా మంచి పని ఆఫీసర్. ఈ ఊరికి పోలీస్ స్టేషన్ చాలా అవసరం. పంచాయతీలో గొడవ తేలట్లేదని కాదు, కానీ దోషులని చట్ట ప్రకారం శిక్షించాలి అంటే పోలీసులు ఉండాలి కదా అని అన్నాడు చక్రి. కరెక్టే. ఇంతకీ మీరు అని అడిగాడు అభి. మా బామ్మర్ది గురించి తెలుసుకున్నారు, నా గురించి తెలుసుకోలేదా? నా పేరు చక్రవర్తి అని అన్నాడు చక్రి నవ్వుతూ. రాజారావు గారి అబ్బాయి కదా అని అడిగాడు అభి. అవును, మా నాన్నగారు మీకు తెలుసు, తను మా అమ్మ, ఈవిడ మా బామ్మ, తను రఘు వాళ్ళ చెల్లెలు మంజు, ఇంకా మా మావయ్యని ఇందాక కలిశారు. నా భార్య వైదేహి అండ్ మీరా ఇటురా అని పిలిచాడు చక్రి. తిను నా చెల్లి మీరా అని అందరినీ పరిచయం చేశాడు చక్రి. మీరా, హాయ్ మీరా అని చాలా సున్నితంగా అన్నాడు అభి. అభి సున్నితత్వాన్ని గౌతమ్ గమనించాడు. అప్పటి వరకు ఏసీపీలాగా గంభీరంగా మాట్లాడిన తను మీరా దగ్గరికి వచ్చేసరికి సున్నితంగా మాట్లాడాడు. ఎందుకబ్బా అని అనుకుంటూ ఉన్నాడు గౌతమ్. తన కళ్ళల్లో ముందు కనిపించిన బాధ ఇప్పుడు తన కళ్ళల్లో కనిపిస్తున్న ప్రశాంతతను గమనించి మీరాలో తను ఎవరినో చూసుకుంటున్నాడు అని అర్థమైంది గౌతమ్కి. హాయ్ అన్నయ్య అని నెమ్మదిగా అంది మీరా. అభి ఇది విని ఆశ్చర్యపోయాడు, కొంచెం ఆనందపడ్డాడు కూడా. అదేంటి మీరా, అన్నయ్య అని పిలిచావేంటి అని అడిగాడు చక్రి. మీరా గౌతమ్ వైపు చూపిస్తూ, మంజు కూడా ఈ అబ్బాయిని అన్నయ్య అనే అంటుంది కదా. మంజుకి ఈ అబ్బాయి ఎవరో కూడా ముందు తెలీదు. పరిచయం చేసినప్పుడు హాయ్ అన్నయ్య అని అంది, అందుకే నేను కూడా హాయ్ అన్నయ్య అని అన్నాను. తప్ప అన్నయ్య అని అడిగింది అమాయకంగా మీరా. మీరా మీద మంజు సకారాత్మక ప్రభావం పడింది అని ఆనందంగా ఫీల్ అయ్యారు అందరూ. పర్లేదు, నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు అని అన్నాడు అభి. ఇది విని చక్రి ఆశ్చర్యపోయాడు, కానీ ఏమీ అనలేదు. హాయ్ అభి అని ముందుకు వచ్చాడు గౌతమ్. నీ గురించి నాకు ఎలా తెలిసింది అనే కదా నీ క్వశ్చన్ అని అడిగాడు అభి. అవును, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవ్వలేదు. ఊర్లో వాళ్ళకు కూడా నా పేరు తెలియదు. నీకెలా తెలిసింది
అని అడిగాడు గౌతమ్. నువ్వు ఊరు పొలిమేరల్లో టీ కొట్టు దగ్గర కూర్చుంటావంట కదా అని అన్నాడు అభి నవ్వుతూ. ఓ, అయితే రంగయ్య గారు చెప్పారా అని అడిగాడు గౌతమ్. 10 మాటల్లో 9 మాటలు నీ గురించే అని అన్నాడు అభి. ఇది విని నవ్వేశాడు గౌతమ్ కూడా. సరే మరి ఇంక నేను వెళ్తాను అని అన్నాడు అభి. అభి, భోజనం చేసుకొని వెళ్ళు బాబు అని అంది సూరమ్మత్త. లేదు బామ్మ, చెప్పాను కదా ఏసీపీగా వచ్చాను అని, మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను అని అన్నాడు అభి. ఇప్పుడే మా మీరా నిన్ను అన్నయ్య అని పిలిచింది, నువ్వు కూడా మీరాని చెల్లెమ్మ అన్నావు, అది మర్చిపోకు. ఎంత ఏసీపీగా వచ్చినా ఇప్పుడు నువ్వు ఇంటివాడివి అయిపోయావు. భోజనం రెడీగా ఉంది, భోజనం చేసుకొని వెళ్ళు అని పిలిచింది సూరమ్మత్త. మీకు ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే ఎక్కువైపోతున్నారు అని కోపంగా అంది రాజీ. ఇంట్లో విషం కక్కే వాళ్ళుంటే బయటి వాళ్ళే మక్కువ అవుతారులేవే. ఇప్పుడు నీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని ఏదైనా ఎక్కువ తక్కువ చేస్తే ఇక్కడే చంపి ఉప్పు పాతరేస్తా, అడిగేవాళ్ళు కూడా ఉండరు, పో లోపలికి అని అంది సూరమ్మత్త. మీరు పొమ్మంటే పోవాలా? నేను ఆగమంటే మీరు ఆగారా? నా కొడుకుని కొట్టి పోలీస్కి అప్పచెప్పారు కదా, ఇప్పుడు నేను కూడా పోను అని మొండిగా అంది రాజీ. ఇప్పుడు మీరందరూ డిస్టర్బ్గా ఉన్నట్టున్నారు బామ్మ, నేను మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తానులే భోజనానికి. పిన్ని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో కలిసి వస్తా అని ఒకసారి మంజు వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏంటే నీ గోలా అని చిరాగ్గా రాజీ వంక చూసింది సూరమ్మత్త. మరి రాజీ గోల ఏంటంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని ఇంకా స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చుతుందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ మీద ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.